దీనేమో దొంగతనం చేసేటోళ్ళం మేము కాము. ఈ కొడుకులు దొంగతనం చేసి మా మీద నెట్టి మమ్మల్ని తంతురు, మమ్మల్ని బంగాలు చేస్తారు. ఇది ఎట్ట చేయాలి? మాకు ఎవడు లేడు, వెనక ముందు ఎవడు లేడు. అప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక జీప్ వచ్చిన వెంటనే మాకు ఆ సపోర్ట్ వింటేనే మేము పరారయ్యేది. ఎవరో వస్తురు పట్టుకపోతారు అన్నట్టు మేము పరారయ్యేది. ఆ పరిస్థితులలో మాకు ఎవరు లేరు అండ. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా శేషన్ నాగన్ అని చెప్పి మాకు వచ్చారు సార్. ఇంకా అప్పుడు మేము మేకలు కాస్తాం. మేకలు కాసుకుంటూ ఉంటే అడవులలో కలిసేది, మాకు సద్దులు తెచ్చేది. మేము ఆకలితో ఉంటే వాళ్ళు కూడా ఆకలితో ఉండేది పాపం. దాంట్లోనే వాళ్ళు తినేది, మేము తినేది. మాకు ఈ విప్లవ రాజకీయాలు చిన్నగా ఎవడు ఏం కథ, మీ ఊళ్ళో ఎవడు పెద్ద మనిషి, ఎవడు పెత్తనం చెలాయిస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు అనేది వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు సార్ వాళ్ళు. తెలుసుకున్న తర్వాత ఇంక అప్పుడు మమ్మల్ని ఒక సంఘం తయారు చేశారు. రాడికల్ విద్యా యువజన సంఘం అని తయారు చేశారు. ఆ యువజన సంఘం వల్ల పని చేసుకుంటూ ఉన్నాం. ఇంకా బీసీ వర్గానికి సంబంధించిన ఆయన కాపాయన, వాడు దొంగతనం చేసేది వాడే